జొన్నగిరి గోల్డ్ మైన్స్ రాష్ట్ర అభివృద్ధికి బంగారు బాట. రాష్ట్ర మైనింగ్ రంగంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని సంపద సృష్టించే శక్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తొగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలో ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్ ను పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబుతో కలిసి మంత్రి సందర్శించారు. గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఖనిజ శుద్ధి ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలంగా జొన్నగిరి గోల్డ్ మైన్స్ లో అత్యాధునిక యంత్రాంగం, నూతన సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తున్న తీరు ఆకట్టుకుందని పేర్కొన్నారు. గతంలో గోల్డ్ మైన్స్ ను సందర్శించిన సందర్భంలో అక్కడి పరిస్థితులతో పోలిస్తే జొన్నగిరిలో సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం గనుల్లో సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో 2 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. లోతుకు వెళ్లే కొద్దీ బంగారం నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 1 కిలో బంగారం ఉత్పత్తి అవుతుండగా నెలకు సుమారు 30 కిలోల వరకు ఉత్పత్తి చేస్తున్నారని వెల్లడించారు. 1 టన్ను ఖనిజంలో సుమారు 1 గ్రాము బంగారం లభిస్తోందని చెప్పారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుమారు 13,000 టన్నుల వరకు ఖనిజ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసినట్టు వివరించారు. ఈ గోల్డ్ మైన్ దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని, అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో కూడా గోల్డ్ మైనింగ్ కు అనుకూల ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. త్వరలోనే అక్కడి ప్రక్రియలను పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో మైనింగ్ రంగం నిర్లక్ష్యానికి గురైందని, ఖనిజ సంపదను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించకుండా కొందరి ప్రయోజనాలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఖనిజ సంపదను రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. రాష్ట్ర తీర ప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని, చైనాకు పోటీగా నిలిచే స్థాయిలో మన దేశంలో ఖనిజ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధికి అవసరమైన బ్లాకులను గుర్తించి టెండర్ ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా క్వార్ట్జ్ ఖనిజానికి విలువ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి సోలార్ ప్యానల్స్ వంటి ఉత్పత్తులను రాష్ట్రంలోనే తయారు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. అలాగే రాష్ట్రంలో లభించే గ్రానైట్ కు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అలంకార వస్తువుల తయారీకి ప్రోత్సాహం అందించినట్లు వెల్లడించారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ కు ముఖ్యమంత్రి త్వరలోనే సందర్శించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించి మైనింగ్ రంగంలో గత ఏడాదితో పోలిస్తే 30% వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో మైనింగ్ రంగం ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు మైనింగ్ రంగాన్ని జగన్రెడ్డి నాశనం చేశాడని, క్వార్ట్జ్ లాంటి మినరల్స్ మరింత దారుణంగా దోచుకుని జేబులు నింపుకున్నారన్నారు. కేసులు పెట్టి క్వారీలను లాక్కోవడంతో మైనింగ్ ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, భవిష్యత్తులో అత్యుత్తమ రంగంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.